ఇదొక అద్భుతం. గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు. మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం. ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్గా, తెలుగుదేశం వాళ్ళు జనసేన కుక్కలుగా కొట్టినా కూడా పర్లేదు కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ 110 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు 10 రూపాయల విలువ కూడా చేవి. ఈ బాటిల్లు చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా. ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మద్యం చూస్తే ఇంకా షాక్ అవుతారు. క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా, నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు. అలాంటి భ్రమంలో ఉండిపోతాం. అలాంటి మందులను తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారిస్తారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, తిరువురు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి 14% మార్జిన్ని మీరు పెంచి మద్యం దుకాణాలకి 3,000 కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణాలకి మా లాభం చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము. ఏ కొత్త బ్రాండ్ కానీ ఏ కొత్త డిస్టిలరీ కానీ తీసుకురానటువంటి మాహాయాంలో స్కామ్ జరిగిందా? చీపు లిక్కర్ పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఏదైతే మీ డబ్బుల కోసం, ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపొద్దున ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మేమే బ్రాండ్ తీసుకొని రాలా.